నమస్తే. వెల్కమ్ టు వై డ్రీమ్. ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి చాలా మంది పోటీలో ఉండాలనుకుంటారు కాబట్టి ఇప్పటికే బీఆర్ఎస్ అయితే టికెట్లు అనౌన్స్ చేసేసింది. అయితే కాంగ్రెస్ అండ్ బీజేపీకి సంబంధించిన లిస్ట్ అయితే ఇంకా రాలేదు. ఎందుకంటే జమిలీ ఎన్నికలు ఉండొచ్చు అన్న నేపథ్యంలో కొంత స్లో డౌన్ అయినరు. అప్లికేషన్ ప్రాసెస్ అదంతా నడుస్తోంది. మనందరికీ తెలిసిందే స్టేషన్ ఘన్పూర్ అనే నియోజకవర్గం మీద ఎంత ఫోకస్ ఉంటుంది అనేది. ఎందుకంటే ఎప్పుడు వార్తలలో రాజయ్య అండ్ కడియం శ్రీహరి ఉంటూనే ఉంటారు. అండ్ ఈ మధ్య కాలంలో నవ్య కూడా నేను కూడా బరిలోకి దిగబోతున్నా, నాకు కూడా టికెట్ ఇవ్వాలి అని అధిష్టానం గెలవబోతున్నా అనేసి ఈ వార్తలు కూడా ఆమె డైరెక్ట్గానే కామెంట్ చేస్తుంది. అయితే కాంగ్రెస్ నుంచి నేను బరిలోకి దిగబోతున్నాను, నేను మీకు టఫ్గా ఇవ్వబోతున్నాను కాంపిటీషన్, కాంగ్రెస్ పార్టీ ఈసారి స్టేషన్ ఘన్పూర్లో గెలవబోతోంది అంటూ గాదే దయాకర్ గారు ఎంఎస్సి పిహెచ్డి ప్రొఫెసర్, ఆయన రిటైర్డ్ ప్రొఫెసర్ కాకతీయ యూనివర్సిటీ వరంగల్. సో మాట్లాడదాం, సార్ మనతో పాటే ఉన్నారు. అసలు ప్రొఫెసర్ నుంచి గిట్ల రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఏంది, ఎందుకు ఇట్లా వచ్చిర్రు సారే చెప్పాలి. మాట్లాడదాం. సార్ నమస్తే. సారే, నిజంగానే సారే, మామూలుగా కూడా సారే సార్. సో ప్రొఫెసర్గా ఉన్నారు, ఈ రాజకీయాల్లో ఎందుకు రావాలనుకున్నారు, ఏంది ఇంట్రెస్ట్? అయితే రాజకీయాలకు రావడము ప్రజాసేవ చేయడం, సమాజం పట్ల బాధ్యతతో సమాజానికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలకు రావడం జరిగింది గతంలో. ఇటీవలి కాలంలో రాజకీయాలు పూర్తిగా డబ్బుమయమై డబ్బు సంపాదనే ధ్యేయంగా నడుస్తున్న ఈ రోజులలో చదువుకున్న వాళ్ళు, మేధావులు, సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు సమాజానికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఇటీవలి కాలంలో ఇంటలెక్చువల్స్, ఎడ్యుకేటెడ్ ప్రొఫెసర్స్ అంతా రాజకీయాలు చేస్తే తప్ప ఈ వ్యవస్థను మార్చలేమనే ఉద్దేశంతో నేను కూడా అదే ఉద్దేశంతో రావడం జరిగింది. దానికంటే ముఖ్య కారణము, నేను 1987-88లో సివిల్ సర్వీసు ఎగ్జామినేషన్ రాశాను, ప్రిలిమ్స్ కంప్లీట్ చేశాను, పాస్ అయ్యి మెయిన్స్ ఎగ్జామినేషన్లో నాకు సరిపోయే మార్కులు రాక నాకు సివిల్ సర్వీస్ రాకపోవడం జరిగింది. సివిల్ సర్వీస్ ఏదో ఒక సివిల్ సర్వెంట్గా సమాజానికి ఎంతో సేవ చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను సివిల్ సర్వీస్ రాశాను. సివిల్ సర్వీస్ రాకపోవడం వల్ల నెక్స్ట్ ఆల్టర్నేట్ ఏంది, రాజకీయం. అంటే ఎమ్మెల్యేనో, ఎంపీనో, మినిస్టరో అయితే సమాజానికి సేవ చేయొచ్చు. నేను సంపాదించుకోవడం, తినడం, ఉండడం కాదు, సమాజానికి ఏదో చేయాలని చిన్నప్పటి నుంచి ఉన్న తపన ఇది. అందుకని అప్పటి నుంచి నేను ట్రై చేస్తూనే ఉన్నా. 1988లోనే అప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో చేరి మండల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పనిచేశాను. చాలా కారణాల చేత అప్పుడు చిన్న వయసు, తక్కువ వ్యవహారం ఆర్థికంగా, ఫ్యామిలీ పరంగా అని చెప్పి అది కాలేదు. తర్వాత మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో కూడా పనిచేశాను. 2004లో అన్ని జిల్లాలు తిరిగి తెలంగాణ ఎందుకు అవసరం అని ఇంటలెక్చువల్ కమ్యూనిటీలో చేశాను. అంతకంటే ముందు మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్లో పనిచేశాను. మాదిగలను ఎట్లా సంస్కరించాలి, ఎట్లా బాగు చేయాలని మాదిగ దండోర ఉద్యమంలో రాష్ట్ర ప్రథమ అధ్యక్షునిగా పనిచేశాను. ఇదంతటి కారణం ఏంటంటే నాకు సమాజం పట్ల ఉన్న తృష్ణ, ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశం. మనం ఏదో సమాజంలో కొంత ఎదిగినాము, మన ద్వారా మన పక్క వారికి ఏదో సాయం చేయాలి, ఏదో హెల్ప్ చేయాలి, ఏదో సర్వీస్ చేయాలి. ఫర్ దట్ మ్యాటర్ ఇట్ ఈస్ ఓన్లీ సర్వీస్, నాట్ హెల్ప్. సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో వచ్చాం. చాలా కారణాల చేత, కొన్ని విషయాలు బయటికి చెప్పరాని విషయాల చేత నేను రాజకీయాల్లోకి 2004 నుంచి, అప్పుడున్న కాంగ్రెస్ టీఆర్ఎస్ అలయన్స్లో అది విజయరామారావు గారికి పోవడం, ఆ తర్వాత నేను కొంచెం రాజకీయాలకు దూరం ఉండడం జరిగింది. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు, సోనియా గాంధీ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత కొంతమంది ఔత్సాహికులను అందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ. కాబట్టి తెలంగాణ ఇచ్చిన వాళ్ళు కాకుండా తెలంగాణ మేమే తెచ్చినాం అనే పేరు మీద విచ్చలవిడిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. ఇక మీకు అర్థమైంది, విచ్చలవిడిగా పరిపాలించారు. ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో ఆస్పిరెంట్, కాంగ్రెస్ పార్టీ వర్కర్ నేను బేసికల్లీ. 1988-94 మండల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గీసుకొండ. మండల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గీసుకొండ, మాదాడి నరసింహారెడ్డి డిసిసి ప్రెసిడెంట్, మినిస్టర్ అయిన ఆయన శిష్యరికంలో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఐఏఎస్ మిస్ అయింది కాబట్టి. సో ఆ పరిణామ క్రమంలో రాజకీయాల మీద ఇంట్రెస్ట్ కుదిరింది. తర్వాత ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవడం, తర్వాత ప్రభుత్వాలు మారడం, మనం కూడా యూనివర్సిటీ ఉద్యోగ రీత్యా బిజీ కావడం వల్ల కొంత
ఐ వాజ్ అవే ఫ్రమ్ ద పాలిటిక్స్, నాట్ క్విట్ ద పాలిటిక్స్. ఓకే. ఎప్పుడు మీకు అది లేకుండే. నేను పాలిటిక్స్ లోనే ఉండాలి ఉండాలి, అనేసే ఉండాలి, అనుకున్నారు. ఉండాలి. మీకేంది సార్ అంటే ఎమ్మెల్యే కావాలా అనా? లేకపోతే స్టేషన్ గన్పూర్‌కు ఏదో ఒక సేవనో చేయాలి, లేదంటే చేయాలి, చేయాలి, చెయ్యాలనా? చేయాలి, ఏంది చేయాలి. మీ టార్గెట్? నా టార్గెట్ శేషన్ గన్పూర్ నియోజకవర్గంలో నా సామాజిక వర్గం ఎక్కువ ఉన్నది కాబట్టి నన్ను ఆదరిస్తారు. నేను ఆ సామాజిక వర్గానికి ఎంతో చేశాను. స్టేట్ అంతా తిరిగాను. అందరి కోసం పనిచేశాను. నా సామాజిక వర్గం ఎక్కడ ఉన్నది, ఎక్కువ ఉన్నది కాబట్టి నన్ను ఆదరించి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే, నన్ను గెలిపిస్తే కానీ కరెక్టే గాని సార్ ఇప్పుడున్నోళ్ళు కూడా మీ సామాజిక వర్గానికి సంబంధించిందే గదా! అది కానీ రిజర్వేషన్ స్థానమే గదా! ఆళ్ళేం జేయలేదంటారా? వాళ్ళు ఏం చేయలేదని అనడం కాదు ఇక్కడ. వాళ్ళు ఏం చేశారు, ఏం చేయలేదనేది ఇప్పుడు నడుస్తున్న రాజకీయ ఏమంటారు పరిణామంలో తెలుస్తా ఉన్నది. ఎవరు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి వాళ్ళే చెప్పుకుంటున్నారు. వాళ్ళ మధ్య ఇంకెవరో అమ్మాయి వచ్చి ఆమె చెప్తా ఉన్నది. సో వాళ్ళు ఏం చేసిండ్రు, ఏం చేయలేదు అనేది నేను చెప్పడం కరెక్ట్ కాదు గానీ, వాళ్ళకి వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఒకరి మీద ఒకరు. హ్మ్. వాళ్ళ మీద ఇంకొక ఎవరో అమ్మాయి సర్పంచి ఆమె కూడా ఏదో కామెంట్ చేస్తా ఉన్నది. సో ఇవన్నీ వాళ్ళ మీద వాళ్ళే చెప్పుకుంటున్నారు కాబట్టి మనం చెప్పాల్సిన పని లేదు. అందులో నిజాలెన్నున్నాయి సార్? మీరే జెప్పాలే. నిజం ఉన్నదా లేదా అనేది ప్రజలు రేపు 2014 అది సరే సార్ ప్రజలు జెప్తారు. కానీ అందులో నిజం ఎంతున్నది? కరెక్టేనా ఈ ఆరోపణలు? నిజమేనా? ఆరోపణలు, ప్రత్యారోపణలు ఇతని మీద అతను ఆరోపణలు చేస్తున్నాడు, అతని మీద ఇతను ఆరోపణలు చేస్తున్నాడు ఒక ఆస్పెక్ట్ అయితే, ఆమె ఆయన మీద ఆరోపణలు చేస్తున్నది. ఇప్పుడు నిప్పు లేనిదే పొగ రాదంటారు. అది పొగ నిజమా, నిప్పు నిజమా, అసలు మొత్తమే అబద్ధమా, ఆ! అది కాలం నిర్ణయిస్తుంది. ఆ! ఇప్పుడు ఇంతవరకు ఒకరిని టార్గెట్ చేసిండు, తర్వాత ఇంకెవరిని టార్గెట్ చేస్తారు, తర్వాత ఇద్దరిని జనాలు టార్గెట్ చేసేట ప్రమాదం ఉన్నది ఇప్పుడు. ఓకే. సార్ ఇప్పుడు ఒకటి అడుగుదాం అనుకున్నా. రాజయ్యని పక్కన పెట్టి ఎందుకు సార్ శ్రీహరికి టికెట్ ఇచ్చిర్రు? అంటే అంటే ఈయన బలం లేదనా? లేకపోతే ఏంది? రాజయ్యకు బలం ఎందుకు లేదు? రాజయ్యకు ఏదో ఒకటి అట్రిబ్యూట్ చేసి ఆయన గెలువడనే ఒపీనియన్ను క్రియేట్ చేద్దామనే ప్రయత్నం చేసి, ఆ ప్రయత్నంలో సఫలీకృతం అయిందా కాలేదా అది చేసిన వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు రాజయ్య ఈజ్ సిట్టింగ్ ఎమ్మెల్యే. మంచా చెడా, మంచోడు కాదా అనేది దేర్ ఆర్ సో మెనీ ఇవి. అప్పుడు అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా విషయాలు నడిచినాయి. రాజయ్య ఒక్కడే ఇట్లాంటోడా అంటే కాదు, ఆయన కూడా అట్లాంటోడని రాజయ్య చెప్తున్నాడు. హ్మ్. ఆ! కాబట్టి అది ఎస్టాబ్లిష్ కాలేదు. ఇది మరి ఎస్టాబ్లిష్ కాదు కాదు. సార్ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు రాజయ్యని పక్కన పెట్టి శ్రీహరికి ఎందుకు ఇచ్చిండ్రు అని అంటారు? అంటే రాజయ్య అది మేనేజ్ చేసుకోలేకపోయింది. అచ్చా! అవునా? అది తొందరపడి ఏదో జాగ్రత్తగా చేసుకోవాలి. కొంచెం సైంటిఫిక్‌గా ఉండాలి. ఆ! జాగ్రత్తగా ఉండాలి. మనం ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రతీదీ జాగ్రత్తగా, ప్రతీదీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలి. అవు. మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయకపోతే ఇట్లాంటి పరిణామాలే వస్తాయి. ఓకే. మనం ఏదైనా హ్మ్. మనం తినుడు దగ్గర నుంచి పండడం, తినడం, లేవడం ప్రతీదీ ప్రజలు గమనిస్తారు మనల్ని. అవు. సో వీ షుడ్ బి వెరీ కేర్‌ఫుల్ ఆఫ్ పీపుల్. హ్మ్. ఓటర్స్ మనకు ఎవరైతే ఓట్లు వేసిండ్రో ఆ! డైలాగులు చెప్పుడు కాదు. మనం అది ప్రూవ్ చేసుకోవాలి. హ్మ్. కాబట్టి అది ప్రూవ్ చేసుకుంటందుకు మనం జనాలతోటి ఉండాలండి. హ్మ్. నేను ఇది ఉంటలేరా చేసిన ఆడ? జనాలతోటి ఉంటే ఈయన మీద ఆయన, ఆయన మీద ఈయన కంప్లెయింట్ ఎందుకు చేసుకుంటారు? అంతేనా? ఇప్పుడు కంప్లెయింట్ చేసుకునేది కరెక్టే. నేను చెప్తే నీ నీ ఫ్యామిలీ అంతా ఇదేది సూసైడ్ చేసుకుంటదని ఎవడంటారు. నేను నీ గురించి చెప్తే నువ్వు ఇది చేసుకుంటావు అని అంటాడు. ఇదా ఒక లీడర్లు మాట్లాడుకునే పద్ధతి అది ఓపెన్‌గా. హ్మ్. ఓపెన్‌గా మాట్లాడుకుంటా ఉన్నాం. హ్మ్. సో అది వాళ్ళ పర్సనల్ మాకు సంబంధం లేదు. వాళ్ళ పార్టీ వ్యవహారం. కరెక్టే. కరెక్టే. వాళ్ళ ఇప్పుడు పార్టీ విషయం. ముగ్గురు కొట్లాడుకుంటున్నారు సార్. రైట్. ముగ్గురు కొట్లాడుకుంటుంటే ఇగ ఆళ్ళు ముగ్గురు కొట్లాడుకుంటారు. సరే కాంగ్రెస్ తరఫున నేనేసేస్తా, నేను గెలుస్తా అని అనుకోని కాంగ్ మీరొచ్చిర్రా? కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇస్తే నేనే గెలుస్తా అక్కడి నుంచి. ఖచ్చితంగా గెలుస్తా. చెప్తున్నా నేను. దానికి మీ కారణాలు బలమేంది? నా బలమే బలమేంది? నా ఆత్మబలం. జనం దగ్గరికి వెళ్తా. జనాల దగ్గరికి చెప్తా. సార్ ఏ ఎంతమంది గుర్తుపడతారు సార్? నియోజకవర్గాలు మిమ్మల్ని నన్ను ఆంధ్రప్రదేశ్ మొత్తం కంబైన్డ్‌లో గుర్తుపడతారు. నేను స్టేట్ మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్‌గా అన్ని జిల్లాలు తిరిగాను. స్టేషన్ గన్పూర్‌లో 1996లో పెద్ద మాదిగ దండోరా ప్రోగ్రామ్ చేశాను. నిన్న మీటింగ్‌కి పోతే చాలామంది గుర్తుపెట్టారండి. నిన్న ఇందిరమ్మ గారి మీటింగ్ పెట్టారక్కడ. అన్ని కార్యకర్తల దగ్గర పోతే అలా సగం కంటే ఎక్కువ మంది వీరు దయాకర్ సార్ కదా అంటారు. ఐ యామ్ నాట్ ఎ ఫారినర్. హ్మ్. ఐ యామ్ ఎ మ్యాన్ ఆఫ్ వర్క్ కల్చర్. నేను మాదిగ దండోరా ఉద్యమంలో పనిచేసింది ఎమ్మెల్యే అయ్యేటందుకు కాదు. మాదిగలలో అవేర్‌నెస్ క్రియేట్ చేసి మాదిగలకు రావాల్సిన హక్కులు రావడం లేదని నేను ఒక ప్రొఫెసర్ అయ్యుండి కూడా రోడ్ల మీద ఉండి ఆ ఉద్యమాలు చేశాను. సరే ఆ ఉద్యమం ఏదో అయింది. దాని సార్ సరే ఒక టాక్ ఏముంటదంటే సార్,
ఎలక్షన్లు రాగానే మేము గుర్తొస్తాం, లేదంటే మిగతా టైంలో అసలు ఎవరు కనబడరు అని అంటారు. మీ దాంట్లోలే మీ వాళ్ళే అంటూ ఉంటారు. ఇది అవును. నిజమేనా? మా వాళ్ళు ఏంది మీ వాళ్ళు కూడా అంటారు. అంటే అక్కడ ఓన్లీ దళితులు కరెక్ట్ కాదు. లేదా సార్? కరెక్ట్ లేదు. కాదా? ఎందుకు కరెక్ట్ కాదు? ఇప్పుడు వై పీపుల్ ఆర్ నాట్ బిలీవింగ్ ది ఎగ్జిస్టింగ్ లీడర్స్? ఉమ్, మేము ఎందుకు రావాలి? మేము రావాల్సిన మేమే ఉంటే మీరే చక్కగా ఉంటే మేము ఎందుకు వస్తాం? మీరు ఇద్దరు ఒకటే పార్టీలో ఉన్నారు. ఈయనకు టికెట్ అంటే ఆయన అంటాడు, ఆయన టికెట్ వద్దని నేను అంటాను. ఇద్దరు కాదని ఇంకోరికి ఇచ్చిన అయిపోతుంది కదా. ఇప్పుడు ఇద్దరు వై దే ఆర్ క్వారలింగ్ ఈచ్ అదర్. మేము ఇద్దరం పంచాయతీ పెట్టుకుంటలేము, మేము బాగానే ఉన్నామని అనుకోమనండి ఇప్పటికైనా. మా ఇద్దరికి ఏ పంచాయతీ లేదండి. ఉమ్, వాళ్ళ వాళ్ళ అధిష్టానం ఉన్నది కదా ఒకరిద్దరు. అవు. వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఏం లేదయ్యా అక్కడ పార్టీ ఆ టికెట్ పోయినా మంచిది అనుకుంటారు వాళ్ళు. అంతే కదా. ఆ సీటు పోతే ఉంటేంది ఉంటే మాకు ఎన్నో మాకు 119 సీట్లలో అది ఉంటేంది పోతేంది వాళ్ళు అనుకుంటారు. ఉమ్, పరువు పోయేది మాది కదా. సరే ఇద్దరు మా సామాజిక వర్గంలే. మాది ఒక ఆయనేమో మాదిగా అయినా ఒక ఆయన మాదిగా ఉపకులానికి చెందినైనా. ఉమ్, ఇద్దరు మాదిగా ఉపకులాలు, దళిత అనేది కాదు కానీ షెడ్యూల్ కులాలు. ఉమ్, సో మరి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఎందుకు మాట్లాడతలేరు? ఇది ఎందుకు పరువు రోడ్డు మీద? ఉమ్. కాబట్టి వాళ్ళు ఇది మానుకొని ఇద్దరు ఒకటై భుజాల మీద చేతులు వేసుకొని షేక్ హ్యాండ్ ఇచ్చుకొని మేమంతా మీకోసమే ఉన్నదని ప్రజల దగ్గరికి పోతే మేమెందుకు వస్తాం? ఉమ్. మా అది పార్టీ కాదు, అది కాదు, అది ఇంపాసిబుల్ అంటారు, అంతేనా? ఇప్పుడు ఆయన నిలబడితే ఈయన ఓట్లు వేయించాడు, ఈయన నిలబడితే ఆయన ఓట్లు వేయించడమ్మా. క్లియర్ మనం మాట్లాడుకుందాం, డైరెక్ట్ స్పీచ్ కాబట్టి. ఆ, ఈ మధ్యలోకి వెళ్ళి ఆమె సర్పంచ్ ఆమె వస్తుంది, వీళ్ళిద్దరు కాదు సార్ నాకు ఇటు ఇక్కడ అని నేను గెలుతా అంటాను. ఉమ్, సో ఆమె ఇప్పుడు వీళ్ళిద్దరికి ఏం చెప్పినట్టు? వాట్ మెసేజ్ దట్ షీఈస్ గివింగ్ టు ద స్టేషన్ గన్పూర్ ఓటర్స్ అండ్ పీపుల్? వాళ్ళిద్దరూ కాదు సార్ నాకు ఇవ్వండి అన్న, కేటీఆర్ అన్న, కేసీఆర్ అయ్యా అని అడుగుతుంది ఆమె. ఉమ్, మేము అధిష్టానాన్ని అడుగుతున్నాం, కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీని, రేవంత్ రెడ్డి గారిని, పీసీసీని, ఏఐసీసీని అడుగుతున్నాయి. ఏంటంటే మాలాంటి సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ ఇంటలెక్చువల్స్కి మాకు ఇవ్వండి. మేము పోరాటం చేసి వచ్చిన వాళ్ళం, పైరవి చేసి వచ్చిన వాళ్ళం కాదు. yes, కాబట్టి పోరాటం చేసిన వాళ్ళందరి కోసం అవును, అవును. యా, చేయండి. ఇగో సార్ అప్లికేషన్ కూడా వేసిండు. యాక్చువల్లీ ఇగో ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అప్లికేషన్ అన్నట్టు సార్ ఆల్రెడీ వేసిర్రు. సో ఇది ప్రాపర్గా సార్ వేసినటువంటి అప్లికేషన్. సార్ ఫోటోలో మస్తు యంగ్ ఉన్నారు సార్ అసలు. అదే ఏం అలవాటు లేవు కదా. మీరేనా కాదా అన్నట్టే ఉన్నారు. ఓకే, రైట్. యా, ఇది అప్లికేషన్ అయితే సార్ సీరియస్గా వేసిర్రు. కానీ సార్ ఇట్లాంటి అప్లికేషన్లు ఎన్ని పడ్డాయి మరి కాంగ్రెస్ తరఫు నుంచి? స్టేషన్ 11 11 పడ్డాయి. 11 నుంచి ది బెస్ట్ 1 మీరు రావాలే, అప్పుడు మీకు టికెట్ వస్తుందా? నాకు బెస్ట్ మీకు ఆశ ఉందా? నేను బెస్ట్ ఎందుకు బెస్ట్ కాకూడదు చెప్పండి? ఇన్ వాట్ వే ఐఎమ్ నాట్ ద బెస్ట్? మీరు చెప్పాలా? సో ఐఎమ్ ద బెస్ట్ క్యాండిడేట్ అమాంగ్ 11 క్యాండిడేట్స్ ఉమ్, బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్. ఉమ్, చదువుకున్నాను, సామాజిక స్పృహ ఉంది, జనాలను కన్విన్స్ చేస్తాను, వాళ్ళతో మాట్లాడతాను, వాళ్ళ దగ్గరికి వెళ్తాను, వాళ్ళ దగ్గరనే ఉంటాను. పైసలు లేనిది రాజకీయ నాయకులు గెలిచే పరిస్థితి లేదు, మీకు కూడా తెలిసిందే అది. ఈ రోజు మరి మీ దగ్గర పైసలు ఉన్నాయా? నాకు పైసలే ఒక్కర్లేదమ్మా. నాకు జనం నా ఇంట ఉన్నారు. నేను జనాలలో ఉన్నాను, జనం ఉద్యమాలలో ఉన్నాను, విద్యార్థులకు చదువు చెప్పాను. 30 సంవత్సరాలు తయారు చేసిన విద్యార్థులందరూ వచ్చి అక్కడ పనిచేస్తారు. వాళ్ళందరూ సారు దయాకర్ సార్ కావాలి. ఆయన సమాజ హితం కోసం, ప్రజల కోసం, ప్రజలలోనే ఉంటాడు, ప్రజల కోసం పనిచేస్తాడు అనేటువంటి పైసలు డబ్బులు అక్కర్లేదు. డబ్బులు వాళ్ళు పంచేటోళ్ళు పంచనియండి. వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేక ఓటుకు 5,000 3,000 ఇస్తారు కావచ్చు, మనకు సంబంధం లేదు. వాళ్ళు ఇన్ని రోజులు పనిచేసి ఇన్ని రోజులు పదవిలో ఉండి పరిపాలన చేసిన వాళ్ళే పైసలు పంచుతారంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేదు కదా. జనాలకు వాళ్ళ మీద నమ్మకం లేదండి, డబ్బులు తీసుకుంటారు, డబ్బులు పంచుతూ ఉంటారు. కానీ నాకు అది అవసరం లేదు. నేను జనాల కోసమే ఉంటా, జనాలలోనే ఉంటా. ఇప్పటికి అన్ని మండలాలు తిరిగినా, చుట్టుతూనే ఉన్నా, అందరినీ కలుస్తూ ఉన్నా, అందరికి చెప్తా ఉన్నా, నా ఉద్దేశం ఏందో చెప్తున్నా. కాబట్టి ప్రజలకు డబ్బులు తీసుకొని ఓట్లు వేయాలనే ఆ స్పృహ పోయింది. మంచి నాయకుడు కావాలి, ప్రజలలో ఉండేటోడు కావాలి, సమస్యలు తీర్చేటోడు కావాలి, అన్న అంటే పిలిస్తే వచ్చేవాడు కావాలి, తమ్ముడు అంటే ఇక్కడ నేను ఉన్నా అనేటోడు కావాలి తప్ప ఎప్పుడు అట్లా వచ్చి ఇట్లా ఫ్లయింగ్ సాసర్ లాగా వచ్చిపోయేటోళ్ళు కాదు కదా. సో ఐఎమ్ ఏ ఫుల్ టైమ్ సర్వెంట్ టు ద స్టేషన్ గన్పూర్ పీపుల్. అచ్చా, ఓకే. నాకు గనుక కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకుండా కూడా నేను కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసమే పనిచేస్తా. ఏ అభ్యర్థి అయినా సరే నేను వాళ్ళ కోసమే పనిచేస్తా. సార్ బెస్ట్ ఆఫ్ 3 చూస్ చేస్తున్నారట, మీరే చెప్పిర్రు. మీ నోట్తోనే 11 మంది వేసిర్రు అని. అవునవును. మరి బెస్ట్ ఆఫ్ 3లో మీరున్నారా? నేను బెస్ట్ ఆఫ్ 3లో ఉంటా, బెస్ట్ ఆఫ్ 1లో కూడా ఉంటా. నన్ను కనుక చూజ్ చేసుకోకపోతే పార్టీకి నష్టమవుతుంది. పార్టీకి ఇలాంటి వాళ్ళు అవసరం. నేను ఒక్కనే పోతాను, గన్మెన్లు ఎక్కలేదు, వెనక మంది ఎక్కలేదు, మార్బలం ఎక్కలేదు, వెనక 2 కార్లు ముందర 2 కార్లు ఎక్కలేదు. నేను ఒక్కనే వెళ్తున్నా. ఓకే. ఐఎమ్ గోయింగ్ అరౌండ్ ది కాన్స్టిట్యున్సీ. ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యుయెన్సీ. ఇది నియోజకవర్గం. ఓకే. దాన్ని క్లియర్ కూడా ప్రొనౌన్స్ చేయగలగాలి. ఓకే.
సార్ అది ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి అంటే మొన్న లాస్ట్ టైం ఎలక్షన్లు తీసుకున్నప్పుడు రాజయ్య గెలవడానికి రీజన్ ఏంది? ఇప్పుడు మీరు గెలుస్తా అని కాన్ఫిడెంట్‌గా చెప్తున్నారు గదా! మీరు గెలుస్తా అని కాన్ఫిడెంట్‌గా చెప్తున్న రీజన్ ఏంటి? మీ బలాలేంది? బలహీనత ఏంది? మీరే చెప్పాల. రైట్ కరెక్ట్. ఇప్పుడు ఎందుకంటే అక్కడ 70,000 అబోవ్ మాదిగ ఓటర్స్ ఉన్నారు. ఓకే. షెడ్యూల్ కులాలకు సంబంధించిన అత్యంత బలవంతమైన ఓట్ బ్యాంక్ అది. నేను మాదిగ సామాజిక వర్గం చెందినవాడిని. ఓకే. అయితే నేను మాదిగ సామాజిక వర్గానికి చెందినవాడిని ఇప్పుడు చెప్తలేను నేను. 96, 97 నుంచి 97, 96 నుంచి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిలో కీలక పాత్ర వహించి మాదిగల కోసం పనిచేసినోడిని. అప్పుడు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిలో ఇప్పుడు ఎమ్మెల్యే నిలబడతా అని చేయలే. మాదిగలలో చైతన్యం తేవాలని నేను అప్పుడు పనిచేశాను. హ్మ్. ఆ చైతన్యం ఇప్పటికి ఇంకా ఉన్నది. నన్ను గుర్తుపడతారు అక్కడ చాలా మంది జనాలు. సో దయాకర్ సార్ మన కోసం, మాదిగల కోసం, వర్గీకరణ కోసం ప్రభుత్వంతోటి, కేంద్రంతోటి, ప్రైమ్ మినిస్టర్ తోటి, మన్మోహన్ సింగ్ గారితోటి, మేడం సోనియా గాంధీతోటి, అప్పుడున్న చంద్రబాబు, ఆ తర్వాత ఉన్న రాజశేఖర రెడ్డి గారితోటి అందరితోటి ఫైటింగ్ చేసిన క్లిప్పింగ్స్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి, సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నాయి. మాదిగల కోసం పనిచేసిన నాకు ఖచ్చితంగా అక్కడున్న మాదిగలు మెజారిటీ మాదిగలు 70,000లో ఎక్కువ మంది 90% మంది నాకే ఓట్లేస్తారు. వాళ్ళకు సంబంధించిన ఒక్కొక్కరు ఒక్క ఓటు తెచ్చినా నేను గెలుతా. ఓకే. అదే మీ నా కాన్ఫిడెన్స్. బలవంత నా కులము, నా సామాజిక వర్గం, నా మిత్రులు. అక్కడున్న హ్మ్, నా సామాజికేతర మిత్రులు. ఓకే. నా క్లాస్‌మేట్స్ వాళ్ళ ఉన్నారక్కడ. బలం గూడా ఉందా? ఉన్నది. నా నా ఫ్రెండ్స్ ఉన్నారు రెడ్డీసు. నాకు అత్యంత సన్నిహితులున్నారు. నా క్లాస్‌మేట్స్ ఉన్నారు అక్కడ చాలా మంది నేను రెడ్డీస్. అదే అడగబోతున్నా సార్. ఆ! ఏమైనా మీరు నా సామాజిక వర్గం బలమే ఉంది లేదు. అదే చెప్తున్నారు గదా! కాదు. మరి కాదు. మిగతోళ్ళని వదిలేసిండ్రా లేదు. ఏందా అని? రెడ్లు కూడా నా మిత్రులు చాలా మందున్నారు. నేను ఇంకో విషయం కూడా చెప్తా ఇక దాచుకోనొద్దు. నేను ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్‌గా చాలా కాలం పనిచేసిన. 12 సంవత్సరాలు పనిచేసిన. అక్కడ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ జేసీ ఒక పెద్ద రెడ్డి ఉన్నాడు. ఆయనకు చాలా పెద్దవాడు. ఆయన చాలా మందిని మొబిలైజ్ చేయగలడు. నా క్లాస్‌మేట్ రమణారెడ్డి ఉన్నాడు. ఎంఎస్సీలో పీహెచ్‌డీ, ఎంఎస్సీ, ఎంఫిల్ వరకు మేమంతా ఒక దగ్గరే చదువుకున్నాం. ఆయన రెడ్డి, ఆయన స్టేషన్ గన్పూరే. ఆ! అట్లా చదువుకున్న నాతోటి మిత్రుత్వం ఉన్న రెడ్డి సామాజిక వర్గం చాలా ఉన్నారు. నా దగ్గర పనిచేసిన పీహెచ్‌డీ చేసిన స్కాలర్స్ చుట్టాలంతా స్టేషన్ గన్పూర్‌లో ఉన్నారు. వాళ్ళు వైశ్యులు కావచ్చు, పద్మశాలీలు కావచ్చు. దే ఆర్ ఆల్ మై స్కాలర్స్. నా స్టూడెంట్స్ దాదాపు ఒక 100 మంది ఉంటారక్కడ. ఓకే. 100 మంది స్టూడెంట్స్ దయాకర్ సార్ ఎలాంటి వాడు, ఎట్లా హెల్ప్ చేస్తాడు అనేది తెలుసు. ఆ విద్యార్థులందరూ మన కోసం తిరుగుతారు ఇంటింటికి. ఎగ్జాక్ట్‌లీ సార్. సార్ విద్యార్థులు ఈ మధ్య కాలంలో వోటింగ్‌లో అసలు పార్టిసిపేట్ చేయట్లేదు అనేది చేస్తలేరు. రైట్. మీకు తెలిసిందే. ఆ! సో ఆళ్ళని ఎట్లా నేను చైతన్యపరచబోతున్నారు? చెప్తా కదా! ఇప్పుడు విద్యార్థులకు ఏం నష్టమైందో తెలుసు. నేను కాకతీయ యూనివర్సిటీలో స్టడీ సెంటర్ డైరెక్టర్‌గా పనిచేశాను. కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ కోచింగ్ సెంటర్ అది. అంటే ఎంసెట్ నుంచి సివిల్ సర్వీస్ వరకు ఆ కోచింగ్ ఇస్తాం అందులో. హ్మ్. అంటే ఒక ఎగ్జామినేషన్‌కి ఒక టైమ్ షెడ్యూల్ ఉంటది. హ్మ్. ఒకసారి ఒక ఎగ్జామ్‌కి మినిమమ్ టైమ్ ఎంత? ఎంత ప్రిపరేషన్ టైమ్? ఎంత ఇంటర్వ్యూ టైమ్? ఎంత ఈ చదువుకునే కాలం అంటారు. అదంతా లేకుండా ఇప్పుడు నువ్వు పొద్దున టిఫిను, లంచు, డిన్నరు 3 ఒకసారే తింటారమ్మా? టిఫిన్ టైమ్ 9కి తింటే 1:30, హ్మ్. 1కి హ్మ్. లంచ్ చేస్తే హ్మ్. 8, 8:30కి డిన్నర్ చేస్తాం. ఈ 3 ఆపి 3 ఒకసారే తినమన్నట్టున్నది ఈ కాంపిటీటివ్ ఇప్పుడు ఎగ్జామినేషన్ నోటిఫికేషన్. హ్మ్. ఎప్పుడిచ్చేది అప్పుడు. రెగ్యులర్ ఇంటర్వెల్స్‌లో నోటిఫికేషన్ వచ్చుంటే హ్మ్. ఈ విద్యార్థులంతా అసహనానికి, అసంతృప్తికి గురయ్యేవాళ్ళు కాదు. ఓకే. రైట్. చదువు మీద నమ్మకం లేదు. విద్యా వ్యవస్థ మీద జనాలకు పోయింది. విద్యా వ్యవస్థ నిర్వీర్యమైంది. డైల్యూట్ అయింది. నో రిక్రూట్‌మెంట్ ఇన్ ద యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్. హ్మ్. So there are so many vacancies kept vacant in all the universities in తెలంగాణ స్టేట్. హ్మ్. అంటే ఇవన్నీ తర్వాత. ఇప్పుడు వ్యవస్థలో పట్టించుకుంటలేరు. ఎట్లా డబ్బులు సంపాదించాలి, ఎట్లా ఖర్చు పెట్టాలి, ఎట్లా గెలవాలి. ఇవి రెండే ఉన్నాయి కార్యక్రమం. హ్మ్. వాళ్ళు కూడా అదే టికెట్ ఇస్తా అన్నారు. హ్మ్. ఎవరు గెలుస్తారు? ఇప్పుడు రాజయ్య గెలవడు. ఆయన గెలుస్తాడు. ఆయన దగ్గర డబ్బులు ఎక్కువున్నాయి. ఈళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువున్నాయి. ఇక వాళ్ళ పంచాయతీ. ఇక అవన్నీ రాజకీయమని ఇప్పుడు నేనిప్పుడు చెప్పదలుచుకున్నది ఏందంటే విద్యార్థులందరూ చెప్తా, "అరే నాయనా మీకు యూనివర్సిటీలో ఎట్లయితే పని చేసినో మీకోసం అట్లా పనిచేస్తా ఇప్పుడు." మీ మీ ఉద్యోగాల కోసం, మీ కోచింగ్ సెంటర్‌ల కోసం మీకు మంచి ఉద్యోగం మంచి కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ పెట్టి మీకు మంచిగా కోచింగ్ ఇప్పించి మంచి ఉద్యోగం సెలెక్ట్ అయ్యేటట్టు చూద్దాం. సో, ఇవన్నీ పార్టీ చాలా సీరియస్‌గా ఆలోచిస్తున్నాయి వీటన్నిటి మీద. ఓకే. సైంటిఫిక్‌గా ఆలోచిస్తున్నది. హ్మ్. ప్రతి వింగ్ ఆఫ్ ది సొసైటీ హ్మ్. యూతు, ఎంప్లాయీస్, అన్‌ఎంప్లాయీసు, ఎడ్యుకేటెడ్ స్టూడెంట్సు, వుమెన్ తర్వాత ఫార్మర్స్ అన్ని సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ గురించి కేర్ తీసుకునేటందుకు ప్రణాళికలు తయారు చేయబడ్డాయి. యాహ్! అవన్నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత టేకప్ చేస్తాం. ఓకే సార్. రైట్ సార్. లాస్ట్ నా క్వెషన్ ఒకటే సార్. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎవరు పెద్దల టచ్‌లో ఉన్నారు మీకు?
అది ఎవరు పేరు చెప్తారమ్మా. ఆ, ఎవరు ఉన్నారు, ఎవరు ప్రామిస్ చేసిండ్రు, అండ్ సునీల్ కనుగోలు ఎవరికైతే ఇవ్వమంటారో వాళ్ళకే టికెట్ ఫైనల్ అట. ఆయన దృష్టిలో మీరున్నారా? సునీల్ కనుగోలు దృష్టి కాదు. ఏ సర్వే అయినా నాలాంటి క్యాండిడేచర్ ఉన్నోడినే రికమెండ్ చేయాలి. లేకపోతే నేను షార్ట్ లిస్ట్‌లో 3 నేమ్స్‌లో ఎట్లుంటా? ఓకే. సో, ఈ ఈ ఈ అది మనకు చెప్పరు. నేను పీసీసీ ప్రెసిడెంట్ గారిని అడిగినప్పుడు కూడా క్లియర్ ఉండాలి. సార్ ఇది టికెటు నేనుగా చేసేది కాదు. సర్వే రిపోర్ట్ ప్రకారంగా మేము డిసైడ్ చేస్తాం ఏఐసీసీ. నేను పీసీసీ ప్రెసిడెంట్ అయినా సరే నేను వ్యక్తుల పేర్లు రాసే పరిస్థితి లేదు ఇప్పుడు. హ్మ్. సర్వేలో ఉండండి. జనాలలో ఉండండి. ప్రజలకు అందుబాటులో ఉండండి. ప్రజలు సర్వేలో మీ పేరు వచ్చేటట్టు జనాల ద్వారా వచ్చేటట్టు చూసుకోమన్నారు పీసీసీ ప్రెసిడెంట్. ఓకే. రైట్. అదే రకంగా అత్యంత మంచి మిత్రుడు, పెద్ద పెద్ద మనిషి ఈయన మధు యాష్కి గారు కూడా అదే చెప్పిండు. సార్ ఇప్పుడు ఏదైనా సునీల్ కనుగోలు గాని, ఇంకా సర్వేలు ఎవరైనా గాని, ఐఐసీసీ సర్వేలు గాని, జనాల నుంచి వచ్చి రికమెండ్ చేసే నేమ్స్‌నే తీసుకుంటాను తప్ప, మేమెవరమో పేర్లు రాసి పైకి పంపించే పాత కల్చర్ లేదిప్పుడు అని చెప్తున్నారు. అచ్చా! ఓకే. రైట్. సో, మీకు క్లియర్ కట్‌గా మీకు అదొకటి అంటే తెలిసిపోయింది ఎట్లా తెలిసిపోయింది. ప్రాసెస్ అనేది. ప్రాసెస్ అయిపోయింది. ఓకే. రైట్. ఆ ప్రాసెస్‌లో నేను మిగిలిపోతా. ఓకే. రైట్. మీ కాన్ఫిడెన్స్ మీకుంది. ఆ! టికెట్ స్టేషన్ గన్పూర్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ మీకే అనేదైతే నమ్మకం ఉంది. ఓకే. ఆల్ రైట్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థాంక్ యూ. ఒకవేళ నిజంగానే టికెట్ వస్తే డెఫినెట్‌లీ మళ్ళీ ఇంకోసారి ఇంటర్వ్యూ చేద్దాం. కలుద్దాం. సో, అదే అన్నమాట. గాదె దయాకర్ గారు ఒకటే చెప్తున్నారు. నేను ప్రజల కోసం సేవ చేయడానికొచ్చాను. వేరే వేరే పార్టీలు ఎన్ని కాంపిటీషన్‌లో ఉన్నా నేనే గెలవబోతున్నా. స్టేషన్ ఘన్పూర్ నాదే అనైతే తను ధీమా వ్యక్తం చేస్తున్న సిట్యుయేషన్ కనిపిస్తుంది. చూడాలి అంటే టఫ్ కాంపిటీషన్ ఇవ్వబోతున్నారా? నిజంగానే సార్‌కి టికెట్ వస్తదా లేదా చూద్దాం.